వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పొత్తులు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్లో 3 ప్రధాన పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఒక ఒప్పందానికి వచ్చి సీట్లు పంపకాలు కూడా జరిగిపోయినాయి. ఇక కాకపోతే ఏ సీట్లో ఎవరు పోటీ చేయాలి, క్యాండిడేట్స్ ఎవరు అనేవి ఉన్నాయి. 1-2-3 సీట్లలో మాత్రం ఇంకా సంఖ్య తేలింది. కానీ ఆ సీట్ల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కొంత చిన్న చిన్న చేంజెస్ జరిగే అవకాశం కనపడుతుంది. అది కూడా రేపు ఎల్లుండిలో క్లియర్ అయిపోయే పరిస్థితి కనపడుతుంది. అయితే ఇది ఆల్మోస్ట్ డన్ కాబట్టి ఇక మిగిలింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకవైపు, ఎలక్షన్ క్యాంపెయిన్ మరోవైపు చాలా సీరియస్గానే జరుగుతోంది. రేపు 17వ తేదీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు పులివెందుల నుంచి అనేది ఇప్పటికే మనకి వాళ్ళ పార్టీ వైపు నుంచి వచ్చిన అనౌన్స్మెంట్. మరోవైపు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రజల్లో ఉన్నారు, ప్రజలు తిరుగుతున్నారు. లోకేష్ నిన్నటి వరకు శంకారావం సభల పేరుతో ఆయన పాదయాత్ర, తర్వాత శంకారావం, ఆయన జనంలో తిరుగుతూనే ఉన్నారు. లోకేష్ మాత్రం, జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రభుత్వ కార్యక్రమాలు, బటన్ నొక్కడాలు ఇటువంటివి చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళబోతున్నారు. సో ఇక రేపు 17వ తేదీన ప్రధాని మోదీ వస్తున్నారు. చిలకలూరుపేటలో భారీ ఎత్తున నిర్వహించబోతున్న కూటమి ఎన్నికల ప్రచార సభకి ప్రధాని నరేంద్ర మోదీ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వస్తుండడంతో ఇది కూటమికి ఒక టేక్ ఆఫ్ మీటింగ్గా భావిస్తున్నారు రాజకీయంగా. ఫస్ట్ మీటింగే మోదీ వస్తుండడం, ఇక మోదీ అట్రాక్షన్తో ఒకవైపు చంద్రబాబు, ఇంకొక వైపు పవన్, వీళ్ళంతా ఉంటారు. కాబట్టి ఈ సభ చాలా గ్రాండ్ సక్సెస్ చేయాలి, గ్రాండ్ సక్సెస్ అవుతుంది. ఈ సభతో ఇక ఎవ్రీ మీటింగ్ ముందుకు తీసుకెళ్ళాలి, చాలా స్పీడ్గా క్యాంపెయిన్లోకి వెళ్ళిపోవాలి అనే ఒక కృత నిశ్చయంతో ప్లాన్ చేస్తున్నారు. ఈ సభకి ప్రజలను కూడా పెద్ద ఎత్తున జనాన్ని తరలించాలని, జనం వస్తారని అంచనాలు కూడా ఉన్నాయి. లక్షల్లో వస్తారని, 15 లక్షలని, 20 లక్షలని, ఇట్లా రకరకాల అంచనాలు ఉన్నాయి. సరే, జనం రావడం అనేది డిఫరెంట్ వీటి మీద ఉంటుంది. అది అధికారంలో ఉన్న పార్టీలు బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి అది అని ఇదని పథకాలు ఆపేస్తామని బెదిరించి తీసుకొస్తాయి. ప్రతిపక్షాలకు అది అవకాశం ఉండదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు వ్యతిరేక పవనాలు చాలా తీవ్రంగా వీస్తున్నాయి. కాబట్టి జనం వస్తారు. ఇప్పటికే ఎక్కడ సభలు పెట్టినా వస్తూనే ఉన్నారు ప్రతిపక్ష పార్టీల సభలకి. సో ఈ సిచ్యువేషన్లో మోదీ గారి సభ హిట్ అవుతుంది, ఎలాగూ హిట్ అవుతుంది. ఎందుకంటే ఇంకా ఎన్నికల సీజన్ కాబట్టి ఎలాగూ హిట్ అవుతుంది. అయితే మోదీ గారి స్పీచ్ హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు అందరి ముందున్న పెద్ద క్వశ్చన్. సభకి స్పీచ్కి తేడా ఏంటి అని అంటే, సభ తెలుగుదేశం మంచి స్వింగ్లో ఉంది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనే ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు, ఇంకా రాజకీయ నాయకులు, న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా తెలుగుదేశం వైపు చూస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. ఇది మనకు రోజు కనపడుతున్న ఇది. వైసీపీ ఇంకో పక్క అభ్యర్థుల్ని ఎత్తుక్కుంటోంది, ఉన్న అభ్యర్థులు చేజారిపోయారు. ఇదంతా ఒక నేపథ్యంలో జనం ఎలాగో వస్తారు, గ్రాండ్ సక్సెస్ అవుతుంది, అంతవరకు బాగుంది. స్పీచ్ ఎందుకు అన్నాను అంటే, నరేంద్ర మోదీ గారు చాలా కాలం తర్వాత ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు. సబ్జెక్టు కరెక్షన్, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత, అమరావతి శంకుస్థాపన తర్వాత ఇది 3వసారి. అమరావతి తర్వాత ఇది 3వసారి ఆయన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది. సో ఈ 3వసారి వస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి చాలా నష్టం చేసిందని, లేకపోతే చేయాల్సినవి చేయలేదని ఇటువంటి ఆరోపణలు, ఆగ్రహావేశాలు ఉన్నాయి బీజేపీ మీద. వీటిని ఇప్పుడు ప్రజలకి సమాధానం చెప్పాలి, ప్రజల్ని కన్విన్స్ చేయాలి. స్వయంగా మోదీయే వస్తున్నారు కాబట్టి ఆయనే చేయాలి. మధ్యలో చాలామంది చాలా చెప్పిన అసలు నాయకుడు ఆయన, ప్రధానమంత్రి కాబట్టి ఆయన చెప్పకుండా వీళ్ళు ఎన్ని చెప్పినా మధ్యలో ఎవరు నమ్మే పరిస్థితి, వినే పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఆయనే వస్తున్నారు కాబట్టి ఆయన మీద పెద్ద బాధ్యత ఉంది, చెప్పాల్సిన బాధ్యత. అది అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరానికి సంబంధించి కావచ్చు, వైజాగ్ స్టీల్కి సంబంధించి కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితికి సంబంధించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి అక్రమాలు కావచ్చు, అవకతవకలు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు కావచ్చు, కోడికత్తి హత్య కేసు కావచ్చు. ఎందుకంటే ఇవి కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్న కేసులు.
ఇవేవి ముందుకెళ్ళలేదని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు, విజయసాయి రెడ్డి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు అబ్బో ఒకటి కాదు చాలా ఉన్నాయి. సో అన్నీ కాకపోయినా కీలకమైన అంశాలను మోడీ టచ్ చేస్తారా లేదా అనేది ఒక అంశం అయితే, టచ్ చేయకపోతే పెద్దగా ప్రజల నుంచి రెస్పాన్స్ ఉండదు. టచ్ చేసి ఇగో ఇది ఈ కారణం చేత అది జరగలేదు, ఇగో ఇక్కడ ఈ ప్రభుత్వం అడ్డుపడింది, ఇక్కడ ఆ ప్రభుత్వం అడ్డుపడింది, సంథింగ్ ఏదో ప్రజల్ని నమ్మించుకోకపోతే, కన్విన్స్ చేసుకోకపోతే పెద్దగా యూజ్ ఉండదు. మరి దాన్ని ఎలాగా డీల్ చేయబోతున్నారు నరేంద్ర మోదీ అనేది చాలా కీలకమైన అంశం. కోర్స్ దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పటికే కొంత ఫీడ్బ్యాక్ వెళ్తుంది, స్థానిక బీజేపీ నేతల నుంచి కూడా ఫీడ్బ్యాక్ వెళ్తుంది. ఎలా ఉండబోతోంది ఈ మీటింగ్ అనేది చాలా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఉంది అందరికీ. ఎందుకంటే ఇక ఆ తర్వాత వరుసగా సభలు ఉంటాయి. అమిత్ షా వస్తారు, లేకపోతే ఇంకా కేంద్ర మంత్రులు వస్తారు, చాలామంది నాయకులు వస్తారు. మోదీ ఇంకా 4-5 సార్లు రావచ్చు ఎన్నికల్లోపు. క్యాంపెయిన్ బాగానే ఉంటుంది. అందువల్ల ఈ 17వ తేదీన జరగబోతున్న చిలకలూరుపేట సభ ఎలా జరగబోతుంది అనే దాని మీద మనం చర్చ చూద్దాం. ఈ చర్చలో మనతో సీనియర్ జర్నలిస్ట్ గోసాల ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార